త్వరగా చనిపోతారని దేవుడు సెలవైంది. మరి దేవుడు పిలుచుకున్నాడంటే జీవ మరణాలు మన వశంలో లేవు, దేవుడు వశంలో ఉన్నాయి. కొంతమందిని యవన కాలంలో కూడా దేవుడు పిలుచుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది సేవకులు యవన కాలంలోనే దేవుడి దగ్గరికి వెళ్ళారు. మరి దేవుణ్ణి నమ్ముకోవడమే కాదు, యోసేపు గారు ఆయన యవన కాలంలో సేలం పాకల్లో అక్కడ చర్చిలో సండే స్కూల్ నడిపేవారు. అప్పటి నుంచి నాతో పరిచయం పెట్టుకున్నాడు, రావడం, నాతో కలవడం, మరి నాతో సావాసం చేయడం అలా చేసేవారు. ఇక్కడికి సేవకు రావడానికి కూడా నాకు తెలియజేసి వచ్చారు. ఇలా వెళ్ళిపోతున్నానండి, నేను అక్కడ ఉంటాను, అక్కడ సేవ చేస్తాం, ఇక్కడ దేవుడు నన్ను పంపేయడని చెప్పారు, వెళ్ళమంటున్నారని చెప్పి వచ్చారు. ఆరంభం నుంచి నాకు తెలుసు ఇక్కడ జరిగిన పరిచర్య. మరి ఇక్కడ చాలా తక్కువ మంది విశ్వాసులైనప్పటికీ మరి ఎలా మెయింటెనెన్స్ అయ్యేవారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు దేవుడాన్ని పోషిస్తా సంరక్షిస్తా వచ్చారు. మరి పిల్లలిద్దరిని దేవుడు దీవించి మంచి కుటుంబాలుగా కట్టారు. ఇక్కడ ఉండటానికి దేవుడి గృహం ఏర్పాటు చేశారు, మరి మందిరం ఏర్పాటు చేశారు. ఆ ఓపెనింగ్కి వచ్చాను. ఇక్కడ ఎవరైనా మారితే నేను ఇలాగని వెళ్తే నన్ను ఆపి వాళ్ళందరికీ ప్రార్థన చేయించేవారు. చాలా ప్రయాసపడ్డారు దేవుడి కోసం. ఆ ప్రయాసాలన్నీ ఇక మాని ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఈ ప్రయాసాలు మాని విశ్రాంతికి వెళ్ళిపోయారు. పౌలు మహాశయుడు అంటారు, నాకు బతికితే క్రీస్తు కోసం, చావైతేనే నాకు ఇంకా లాభం అని. ఎందుకంటే అక్కడ ప్రభుతో ఉంటారు. మరి ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు, అక్కడ ప్రభుతో ఉంటారు. అయితే విడవబడిన వారిని, పిల్లల్ని, సంఘాన్ని బట్టి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు మేము కుటుంబాన్ని వాడుకుంటారు. సంఘస్థులు కూడా ధైర్యంగా ఉండండి, మాస్టర్గా ధైర్యంగా ఉండండి. ఆయన విడిచిపెట్టిన పని మీరు చేయాలి, కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. పిల్లలు కూడా దేవుడు మిమ్మల్ని మంచి కుటుంబాలుగా కట్టారు. ఎంతో ఘనంగా పిల్లలకి వివాహం చేసుకున్నారు ఆయన. అందుని బట్టి కూడా దేవుడికి ఎంతో మహిమ. మరి కొన్ని రోజుల నుంచి షుగర్తో చాలా బాధపడుతున్నారు. షుగర్ అనేది పైకి ఏం కనపడదు, కానీ మరి శరీరంలో అది చాలా బలహీనత అండి, చాలా నీరసం. అది ఆ నీరసాన్ని భరించలేక తినేస్తే ఇంకా షుగర్ పెరిగిపోతుంది, తినకపోతేనేమో చాలా నీరసం అయిపోతుంది బాడీ. ఎలా భరించుకున్నారు ఆ బాధని. మరి కాలు కొంచెం గాయం కూడా అయ్యింది. పాదాలకి ఏమవుతాయంటే తిమ్మిర్లు వచ్చేస్తాయి, స్పర్శ పోతాయి. ఆ స్పర్శ పోయి ఏదైనా గాయమైనా కూడా చాలా రోజుల దాకా తెలియదు కూడా, ఏదైనా గుచ్చుకున్నా. మరి చాలా శారీరకంగా శ్రమ పడ్డారు. అయినప్పటికీ
దేవుడే కాచి ఈ రోజు వరకు కాపాడారు. ప్రభు ఈ రోజు ఆయన పిలుచుకున్నారు. నేను అయితే ఇంత త్వరగా దేవుడి దగ్గరికి వెళ్తారని అనుకోలేదు, కానీ ప్రభు సెలవు అయిపోయింది. కాబట్టి మనం ఏం దిగులు పడద్దు. ఇంకా ఇక్కడ ఎంతో పని జరగవలసి ఉంది. దేవుడు కుటుంబాన్ని వాడుకుంటారు. ఈ యొక్క పరిచర్య చేయడానికి పాపం చాలా ప్రయాసపడ్డారు. మరి ప్రతి నెల భార్యాభర్తలు సేవకుల మీటింగ్ వచ్చేవారు. ఇసుకపల్లి ఆయన దశమ భాగం చాలా నమ్మకంగా పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఆయనకు వచ్చిన కానుకల్లోనే దశమ భాగం తీసి ప్రతి నెల పట్టుకొచ్చి ఇచ్చి ప్రార్థన చేయించుకుని మరి వెళ్ళేవారు భార్యాభర్తలు. మరి ఆయన చేసిన మంచి కార్యాలన్నీ దేవుడు చూశాడు. పరలోకంలో దాని ప్రతిఫలం అంతా ఉంటుంది. ఈ భూమి మీద ధనం కూర్చుకోలేదు ఆయన, పరలోకంలోనే ధనం కూర్చుకున్నారు. కాబట్టి ప్రియులారా, అందరూ ఆదరణ కోసం నేను ఒక ప్రార్థన చేస్తాను. దేవుని ఒక్కసారి చేతులెత్తి మనం అందరం మహిమపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమా తండ్రి స్తుతి స్తోత్రం, పరమా ప్రభువా స్తుతి స్తోత్రం, పరమాత్ముడా స్తుతి స్తోత్రం. ఎన్ని స్తుతులు చెప్పినా మేము మీకు రుణస్థులం తండ్రి. నరక పాత్రలు అయిన మమ్మల్ని ఆ పరలోకానికి వారసులుగా చేశావు తండ్రి. ముఖ్యంగా నీ దాసుడు యోసేపు గారిని బట్టి నీకు కోట్ల స్తోత్రాలు. ఈ జగతుకు పునాది వేయబడక మునిపే మీ అనాది సంకల్పంలో, మీ నిర్ణయంలో యోసేపు గారు ఉన్నందుకు స్తోత్రాలు. ఆయనకి ఇచ్చిన మంచి కుటుంబం కొరకు స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాంతానికి ఆయన తీసుకొచ్చి మీ కొరకు వాడుకున్నందుకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభువా, ఇక్కడ కూడుకునే విశ్వాసులు తక్కువైనప్పటికీ వారిని అనుదినము మీరే పోషించి సంరక్షించి వారిని, వారి కుటుంబాన్ని ఇప్పటి వరకు కాపాడినందుకు స్తోత్రాలు. కోట్ల స్తోత్రాలు. ప్రభువా, ఆయన డబ్బు విషయం ఎంతో నమ్మకంగా ఉండి వారి దశమ భాగాన్ని ఈ రోజు వరకు చెల్లించారు తండ్రి. అందుని బట్టి కూడా నీకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక మంచి సావాసం కావాలని ఇంతవరకు మాతో ఆయన సావాసం చేశాడు. అందుని బట్టి కూడా మీకు కోట్ల స్తోత్రాలు. ఎవరమే ఎక్కడి వారు ఆయన వారికి మాకు అనుగ్రహించిన అనుబంధాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అలా ఇచ్చిన పిల్లల్ని దీవించి మంచి కుటుంబాలుగా నాయన పిల్లలిద్దరినీ కట్టినందుకు నీకు కోట్ల స్తోత్రాలు.
షుగర్ అనే ఈ శరీర రుగ్మతని ఎంతో ఓర్చుకుని సహించుకుని ప్రభు అలాగే పరిచర్య చేశారు తండ్రి. అందుని బట్టి కూడా నీకు కోట్ల స్తోత్రాలు. శారీరకంగా ఈ మధ్యన చాలా శ్రమ పడ్డారు నాయన. అయినా నీ దాసుడి మీద నీ కనికరం ఉంచి ప్రభువా కాపాడినందుకు స్తోత్రాలు. మంచిగా ఆయన చూసుకోవడానికి మంచి సాటైన సహాయంగా మీ దాసురాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆవిడికి ధైర్యం ఇవ్వండి నాయన. ఆయన లేరనే దిగులు ఆవిడికి రాకుండా ఆవిడ నిలిచి వెళ్ళిన పనిని వారు కొనసాగించేలాగా సహాయం చేయండి ప్రభు. అలాగే ఇచ్చిన కుమారుడు కోడల్ని దీవించి ఆ తండ్రి చేసిన పనిని మనస్సేవ అది పూర్తి చేయాలి ప్రభు. అలాంటి కృప దయచేయమని ప్రార్థిస్తాను. అలాగే కుమార్తెను ఆదరించండి నాయన, భార్యను ఆదరించండి, కుమారుని ఆదరించండి, కోటలను ఆదరించండి, అల్లుని ఆదరించండి, ఇంకా ఆయన రక్త సంబంధులను ఆదరించండి, ఆయన ఇంటి పేరు వాళ్ళని ఆదరించండి, ఇక్కడ ముఖ్యంగా విశ్వాసుల్ని ఆదరించండి. ఈ సహవాసానికి సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసాన్ని మీరు ఆదరించండి. ఇంకా ప్రభువా నా తండ్రి వారి యొక్క స్వకీయులందరినీ మీరు ఆదరించండి. ఆయన ఈ సమయంలో ప్రభువా వారి బాడీని భూస్థాపిత కార్యక్రమం చేయడానికి ఈ రాత్రి కాబట్టి ఈ కార్యక్రమం రేపు మంచిగా నీకెంతో మహిమకరంగా జరిగించండి. మరి ముఖ్యంగా ప్రభువా నీ దాసుడు మీ విశ్రాంతిలోకి వచ్చేసినందుకు మీకు కోట్ల స్తోత్రాలు. మరలా ఆయన్ని మీరు వెంట పెట్టుకుని ఆకాశ మండలానికి రాబోతున్నాం ప్రభు. ఆయన ఎక్కడైతే భూస్థాపితం చేస్తామో మరలా అక్కడే ఆయనకి మహిమ దేహాన్ని లేపి మరలా ఆయన్ని మేఘాల మీద ఆకాశ మండలానికి తీసుకెళ్ళబోతున్నందుకు స్తోత్రాలు. ఈ లోకంలోకి వచ్చిన 1000 ఏళ్ళ పరిపాలన చేసినప్పుడు వాడు కూడా మీతో ఉండబోతున్నందుకు స్తోత్రాలు. అలాగే కొత్త ఆకాశం కొత్త భూమిలో ఈ భూమి ఆకాశాలు గతించిపోయాక కొత్త ఆకాశంలో కొత్త భూమిలో కూడా వారు మీతో ఉండబోతున్నందుకు మీకు కోట్ల స్తోత్రాలు. ఇంత గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆ గొప్ప నిరీక్షణ బట్టే కుటుంబస్తులు అందరూ ధైర్యంగా ఉండేలా చేయండి. వారి రక్త సంబంధులు వారింటి పేరు వారు అందరూ ధైర్యంగా ఉండేలా చేయండి. ప్రభువాని వందనాలు. నమ్మదగిన యేసయ్య, నీకే మహిమ, నీకే ఘనత, మీకే ప్రభావాలు ఈ కుటుంబం ద్వారా యుగయుగాలు కలగాలి తండ్రి. ప్రభు వీరందరినీ ఆదరించండి. ఈ సమయము ఆయన వచ్చిన ఈ సమయంలో వచ్చిన మీ వారందరినీ కూడా ఆదరించి ధైర్యపరచమని యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి. యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చేటప్పుడు జరిగే సూచనలన్నీ జరుగుతున్నాయి. ప్రభు రాకడికి మనం చాలా సమీపంగా ఉన్నామండి. కాబట్టి యోసేపు గారిని మళ్ళీ మనం అందరం చూస్తాం. ప్రభు వచ్చినప్పుడు ఆయన మన మహిమ దేహంతో లేపబడతారు. మేఘాల మీద ప్రభువుని ఎదుర్కోవడానికి ఆయన ముందు వెనకాల మనం వెళ్తాం. అంతేకాదు, ఇక ప్రభువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక యుగ యుగాలు ఆయనతోనే ఉంటాం. మనం ఉంటాం, ఆయన ఉంటారు. ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళారు. ఆ విశ్రాంతిలో ఉన్న భక్తులందరితో వారు మాట్లాడుకుంటా ఎంతో ఆనందంగా ఉంటారు. బైబిల్ చెప్తుంది. పౌలు మహాభక్తుడు ఆయన
ఈ విశ్రాంతి ఈ యొక్క పరదేశ్ అనే స్థలం ఆ మూడో ఆకాశంలో ఉంది. అది దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళి చూపించారండి. అక్కడ అందరికీ ఒకటే భాష అండి. వారందరూ కలిసి వారందరూ మాట్లాడుకుంటున్నారు ఆ విశ్రాంతిలో. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంత బైబిల్ చెప్పేస్తుంది. కాబట్టి మనం అలాంటి అమూల్యమైన విశ్వాసం కలిగిన వాళ్ళం కాబట్టి మళ్ళీ ఆయన్ని చూస్తాం. కాబట్టి రేపు కూడా ఆ భూస్థాపిత కార్యక్రమం దేవుడికి మహిమకరంగా మరి దేవుడే జరిగిస్తారు. ప్రియులారా, అందరూ కూడా ఈ మాటలతో ఆదరించబడి ధైర్యంగా ఉండండి, ఏం దిగులు పడకండి. దేవుడి మాటలు దీవించునుగాక, మీ అందరి నికిలో దీవించునుగాక. పరమ తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరములు, ప్రియ పరిశుద్ధాత్మని యొక్క దివ్యమైన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన సంతోషం, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ విడవబడిన యోసేపు గారి యొక్క కుటుంబానికి, సంఘానికి, అలాగే వారి రక్త సంబంధులకి, ఇంటి పేరవారికి సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. చక్కగా నడిపెళ్తున్నారు మన సునీల్ గారు, దైవ సేవకులు. మరి మీరందరూ ఈ స్థలంలో మరి వచ్చి ఈ యొక్క ప్రేమను కనుపరిచినందుకు కూడా మేము ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు. మరి ఇంతవరకు మరి చక్కని మాటలు తెలియజేసి మనందరి కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేసి నిరీక్షణతో కూడిన ఆదరణ మాటలు తెలియజేసిన నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి రేపు 7 గంటలకే ఈ బరియల్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బంధువులు, స్నేహితులు అందరూ మరి మీరు ఫోన్లు చేసి ఆ టయానికి రావాలని తెలియజేయండి. ఎందుకంటే రేపు ఆదివారం 9 గంటలకల్లా ముగిస్తే మరలా దైవజనులందరూ వారి వారి ఆరాధనల కొరకు వెళ్ళిపోవాలి. అందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. ఎవరు వచ్చినా ఈ రాత్రే, లేకపోతే ఉదయం 7 గంటల లోపలనే వచ్చి మరి చూడాల్సిన వారు మరి మీరందరూ ఆ విధంగా ఉండాలని ప్రాఫెట్ మీకు తెలియజేస్తున్నా. గమనించండి, కుటుంబ సభ్యులు అలాగే రాబోతున్న బంధువులు కూడా మీరు ఫోన్లు చేసి తెలియజేయండి. మరి రేపు 7 గంటలకే బరియలు ప్రారంభమవుతుందని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే మనం దైవజనులు రేపు ఆదివారం కనుక మరణం మనకి దేవుని ఆరాధనకు ఆటంకంగా ఉండకూడదు. రేపు మరలా బరియలు అయిన తర్వాత యథావిధిగా పైన ఆరాధన ప్రారంభమవుతుంది. ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. దుఃఖంలో ఉన్న వారు ప్రభువును స్తుతిస్తారు. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరలా మీరు స్నానాలు చేసి రేపు ఇక్కడ ఆరాధన సమయానికి మరలా మీరు మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది ప్రభు మెచ్చే విధానం. విషయాన్ని అందరూ గమనించాల్సిందిగా కూర్చున్నా. మరలా ఈ సమయంలో నాన్నగారు ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి, దైవజను ప్రేమించి వచ్చారు. కాబట్టి చాలా సమయం అవుతుంది కనుక మనము చాలామంది ఇక్కడ మరి నిరీక్షించారు, వారు నిరీక్షిస్తారు. దేవుడు మీ అందరినీ దీవించును కాక.
నిజంగా చాలా వీక్నెస్ ఎలా భరించుకున్నారు. మీరు ధైర్యం అవిశ్రాంతిలో ఉన్నారు కదా, మీరు ధైర్యం పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది.